యూట్యూబ్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. ఇప్పుడు ఆవిడకి మాత్రం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, PID. ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజు అది ఏ రకంగా కానీ ఆవిడకి ఇన్ఫెక్షన్ వచ్చి గర్భాశయం వాచింది. గర్భాశయంలో ఎండోమెట్రియం అది ఇన్ఫెక్టివ్గా అయింది. పక్కన ట్యూబులు కూడా వాచి ఉంటాయి, ఓవరీస్ కూడా వాచి ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి గర్భాశయం పక్కన ట్యూబులు వాస్తాయి. ఈ ట్యూబులు వాచడానికి కామన్గా లేడీస్లో చాలామందికి ట్రైకోమోనియాసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే క్లామిడియల్ అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది. మొనిలియాసిస్ ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇవి ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు అవన్నీ పొత్తి గడుపుకి ఒత్తిడి కలిగి నొప్పుడుతుంటుంది. అదే ఏ స్త్రీ అయినా సరే పొత్తి గడుపు తరచుగా నొప్పి ఉంటున్నా, సెక్స్లో పాల్గొన్న నొప్పి ఉంటున్నా ఇన్ఫెక్షన్ ఉన్నది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ఇన్ఫెక్షన్ ఏమిటంటే డాక్టర్ పరీక్ష చేస్తారు. అది గనేరియా సుఖవ్యాధులు వచ్చిన ఇన్ఫెక్షనా లేదా వేరే వాళ్ళ ఇన్ఫెక్షనా అది చూస్తారు. ఆ ఇన్ఫెక్షన్ మందులు వాడితే తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ విషయంలో సెక్స్లో పాల్గొన్న తర్వాత ఒంటేలు మంట పుడుతున్నారు. అంటే ఆడికొచ్చే క్రిములు కేవలం యోని మార్గంలోనే కాకుండా మూత్రం వచ్చే నాళంలో కూడా చేరాయి. ఇప్పుడు గనేరియా క్రిములు ఉన్నాయనుకోండి, అది విజయనాలో ఉంటాయి, అవి చాలా పైకి వెళ్ళిపోయి గర్భాశయంలో ఉంటాయి, పక్కన ట్యూబుల్లో ఉంటాయి. అలాగనే యూరిత్రాల్లో కూడా వెళతాయి. అలాగే బార్థోరియన్ గ్లాండ్స్ అంటాం, యోని ద్వారం దగ్గర బార్థోరియన్ గ్లాండ్స్, దాంట్లో దగ్గర నొప్పి పుట్టుంటాయి. అంటే ఒక ఇన్ఫెక్షను. ఇప్పుడు వీడు చెప్పిన తప్పకుండా ఆవిడ ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్కి సరిగ్గా చూసి నిర్ధారణ చేసి దాని ప్రకారం మందులు వాడితే ఆవిడకి తప్పకుండా తగ్గిపోతుంది, ఏముండదు. ఇంకా వాళ్ళ ఆయన యోని పురుషాంగం పెద్దదిగా ఉండి దానివల్ల నిప్పుడుతుందేమో, అది వచ్చి గర్భాన్ని తగిలి వస్తున్నా, అదేం కాదు. పురుషాంగం ఎంత పెద్దదిగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా దానివల్ల ఎటువంటి నొప్పి ఉండదు, పూర్తిగా నొప్పి రాదు. అంచేత వాళ్ళ ఆయన యొక్క పురుషాంగానే ఏమాత్రం ఆడ సంకోచించాల్సిన పని ఏం లేదు. Please subscribe for more videos. YouTube /Dr. Samaram.